బాబు జగజీవన్ రావు వర్ధంతి పురస్కరించుకుని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నియోజకవర్గ నాయకులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కేంద్రంలో రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్పై విజయంతో పాటు బంగ్లాదేశ్ ఏర్పాటు సమయంలోనూ జగజీవన్ రామ్ కీలక పాత్ర పోషించారన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో ఇక్కడకు వచ్చి బాధితులకు అండగా నిలిచారన్నారు. ఆ మహనీయుడికి భారత జాతి రుణపడి ఉంటుందని గుర్తు చేసుకున్నారు. ఆయన దేశానికి చేసిన సేవలు దేశ ప్రజలందరూ కూడా మర్చిపోలేనివి, మరోరాని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లని రాజ్యాంగపరంగా కల్పిస్తే వాటిని అమలు చేసిన బాధ్యత మాత్రం జగజ్జీవన్ రావు గారు అని చెప్పొద్దు. ఆయన సుదీర్ఘకాలం భారతదేశంలో కేంద్ర మంత్రివర్యులుగా, ప్రధానిగా సమర్థవంతంగా పరిపాలన చేయటం కాకుండా భారత రాజ్యాంగం ఏవైతే అట్టడుగు వర్గాలకు రక్షణ కల్పించిందో అవన్నీ కూడా అమలు అయ్యేలాగా చేసిన ఘనత మాత్రం జగజ్జీవన్ రావు గారు. బాబు జగజ్జీవన్ రావు గారి విజయవాడ యనమల కుదురులో వెల్గపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మాణం జరిగింది. ఈ మందిర్ను మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు ప్రారంభించారు. ఈ వర్షాకాలం సమయంలో ఇటువంటి వస్తుంటే అయితే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంటుంది. నిర్వహణ లోపం వల్ల కొన్ని చోట్ల అతిసార ప్రబలిన కొన్ని జిల్లాల్లో జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం ఇది నిర్వహణకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు నార్మల్గా వర్షాకాలం రాకముందు తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికలు అయిపోతూనే ఎన్నికల సమయంలో వీటి మీద దృష్టి పెట్టకపోవడం, తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత అతిసార ప్రబలితే దానికి కారణాలను కూడా ఆరోగ్య శాఖ, ఎందుకంటే ప్రబలిన తర్వాత ఆరోగ్య శాఖ దగ్గరికి వస్తాయి, ఆసుపత్రికి వచ్చిన తర్వాత. దానికి ప్రధాన కారణం ఏంటి? ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో ఎక్కడ మనం వెనకబడ్డాం అనే విషయం మీద ఈ పంచాయతీరాజ్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్య శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇటీవల ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ లైన్ డిపార్ట్మెంట్తో కానీ మంత్రిత్వ శాఖలతో మరి సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రబలడానికి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కలుషిత నీరు, వాటర్ కంటామినేషన్ కారణంగా ఆ కలుషిత నీరు తాగి ఆసుపత్రి పాలవుతున్నారు, అతిసార బారిపడి ఆసుపత్రి పాలవుతున్నారు. డిసీజెస్ ప్రబలే సమయం ఈ వర్షాకాలం సమయంలో ఇటువంటి వస్తుంటే అయితే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంటుంది. నిర్వహణ లోపం వల్ల కొన్ని చోట్ల అతిసార ప్రబలిన కొన్ని జిల్లాల్లో జరిగిన మాట వాస్తవం. ప్రభుత్వం ఇది నిర్వహణకు సంబంధించి ముందస్తు జాగ్రత్తలు నార్మల్గా వర్షాకాలం రాకముందు తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికలు అయిపోతూనే ఎన్నికల సమయంలో వీటి మీద దృష్టి పెట్టకపోవడం, తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత అతిసార ప్రబలితే దానికి కారణాలను కూడా ఆరోగ్య శాఖ, ఎందుకంటే ప్రబలిన తర్వాత ఆరోగ్య శాఖ దగ్గరికి వస్తాయి, ఆసుపత్రికి వచ్చిన తర్వాత. దానికి ప్రధాన కారణం ఏంటి? ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడంలో ఎక్కడ మనం వెనకబడ్డాం అనే విషయం మీద ఈ పంచాయతీరాజ్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్య శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇటీవల ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది.